అయితే మీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్కళ్ళ గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు రెహమాన్ గారు ఉన్నారు, రెహమాన్ గారు వర్క్ చేశారు. రెహమాన్ గారు మీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు? ఇప్పుడు మీరైతే గారు గీరు అంటారు వీళ్ళందరినీ. అప్పట్లో మేము మాకు చెన్నైలో ఏంటి సార్, ఇళయరాజా గారైనా సరే ఎంఎస్ పేర్లు ఏకవచనమే. ఇళయరాజాడా, ఎంఎస్వీడా ఇలా అంటాం చెన్నైలో. ఇక్కడ గారు అనకపోతే అబ్బా నాకేదో గర్వం వచ్చేసి వాళ్ళు ఏదో గారు అనకుండా తక్కువ మాట్లాడుతుంటే ఫీల్ అవుతున్నారు కొంతమంది. మాకు అది అలవాటు చెన్నైలో. అదే మీతో పాటు కలిసి పనిచేసి మీ దగ్గర పనిచేశారు కదా. రెహమాన్ అంటే నా దగ్గర పనిచేసినాడు. మణి శర్మ, తర్వాత హ్యారిస్ జయరాజు, తర్వాత తమను. తమన్ కూడా మీ దగ్గర ఉందా? అసలు దేవి శ్రీప్రసాద్ వాడు ఫస్ట్లో మ్యాండ్లిన్ అని అప్పుడు పాటలు పాడటం అన్నట్టు ఉండేవాడు. మా స్టూడియో రికార్డింగ్ జరుగుతుంటే వచ్చి అబ్జర్వ్ చేసేవాడు అతను. మ్యూజిక్ ఎలా బీట్ ఇలా ఉంటుంది, ఆర్కెస్ట్రా ఇలా చేయాలి అని అబ్జర్వ్ చేసేవారు వాళ్ళు. ఇవన్నీ ఎవరు ఎలా వచ్చారు స్టూడియో లోపలికి. ఇప్పుడు నేను బాగా ఈజీగా అందరికీ యాక్సెసిబుల్. అందరు బాగా రండిరా పైకి రండి, ఏముంది చూసుకోండి, నేర్చుకోండి. అప్పుడు మా టెరిటరీకి ఎవరు రాలేడు, ఆ స్థాయిలో నేను ఉన్నాను, ఫుల్ ఫామ్లో ఉన్నాను అప్పుడు. బట్ ఇది నేర్చుకోవడం తప్పే ఉంది. బట్ అక్కడ రెహమాన్ ఏంటంటే తను కూడా మ్యూజిక్ ఎక్కువ వినేవాడు. వినికిడి నాలెడ్జ్ వల్ల నాకు వాడికి బాగా మాకు సెట్ అయింది. అంటే నేను కావాల్సింది అతని దగ్గర వచ్చేది. వీళ్ళ దగ్గర కొంచెం లేట్ అయ్యేది, మణి దగ్గర కానీ హ్యారిస్ వీళ్ళ దగ్గర కొంచెం లేట్ అయ్యేది. మన రప్పించుకునేవాడిని, తిట్టి అది చేసి ఇది చేసి రప్పించుకునేవాడు.